వేసవి అనగానే ముందుగా మనకు డీహైడ్రేషనే గుర్తుకొస్తుంది. నిజమే. తీవ్రమైన ఎండల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతుంటాయి. దీంతో ఒళ్ళంతా ఒకటే నీరసం ఆవహించేస్తుంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి? డీహైడ్రేషన్ను నివారించుకునేందుకు వేసవి కాలంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జలం మన పాలిట జీవం. నీరు మనిషికి జీవధార. నీరే లేకపోతే మనిషికి ప్రాణం లేదు. మన ఒంట్లో నీటి శాతం తగ్గితే శరీరంలోని సమస్త వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి. జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా ఎండలు మండిపోయే వేసవిలో తీవ్రమైన వేడి ధాటికి మన ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఎగిరిపోతుంటుంది. అందుకే ఈ వేసవి సీజన్లో డీహైడ్రేషన్ మన పాలిట పెను విపత్తుగా, శాపంలా పరిణమిస్తుంది. డీహైడ్రేషన్నే నిర్జలీకరణమని, ద్రవ నష్టమని కూడా పిలుస్తాం. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి చెమట రూపంలో మన ఒంట్లోని నీరు, లవణాలన్నీ ధారాపాతంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా బయటకు వెళ్ళిపోయే నీటిని మనం తిరిగి వెంటనే నీళ్లు తాగడం ద్వారా భర్తీ చేయకపోతే మన ఒంట్లో నిర్జలీకరణం మొదలవుతుంది. ద్రవ నష్టం జరగడంతో సమస్యల తాకిడి పెరుగుతుంది. మన ఒంట్లో ద్రవ నష్టం మొదలైనప్పుడు దప్పిక పెరుగుతుంది. దాహంతో నాలుక పెడచకట్టుకుపోతుంటుంది. చర్మమంతా ఎండిపోతున్నట్టుగా ఉంటుంది. తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఒళ్లంతా నీరసంగా, నిస్సత్తువుగా అనిపిస్తుంటుంది. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్రం అసలే రాకపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదమూ ఉంటుంది. ఒంట్లో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా నివారణ చర్యలు మొదలుపెట్టాలి. ముందుగా పేషెంట్ను చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. ఒంటిపై దుస్తుల్ని వదులుగా చేయాలి. దప్పిక తీరడానికి వీలుగా సాధ్యమైనంత తరచుగా నీరు, కొబ్బరి జలం, ఉప్పు కలిపిన మజ్జిగ వంటి పల్చని ద్రవాహారాలను అందిస్తూ ఉండాలి. 1/2 లీటర్ నీళ్లలో పిడికడు చక్కెర, 3 చిటికల ఉప్పు లేదా ఓఆర్ఎస్ పొడిని ప్యాకెట్పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి. డీహైడ్రేషన్ లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ పేషెంట్ని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ఎండకు తిరగకుండా ఉండాలి. దప్పిక అయినా కాకపోయినా తరచూ నీళ్లు తాగుతుండాలి. ఈ జాగ్రత్తలు డీహైడ్రేషన్ ముప్పును చాలా వరకు నివారిస్తాయి.